Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. మీకు అనిపించిందా అమ్మ సపోర్ట్ చేస్తారా మీకు ప్రొఫెషనల్ లైఫ్లో? సో కొడుకు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, నెక్స్ట్ మూవీకి ఒక మంచి ఆఫర్ ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. అమ్మ బ్లెస్సింగ్స్ లేకుండా నేను ఇక్కడ లేదు. మరి ఎప్పటికీ అమ్మకి వెళ్ళి నాకు ఆబ్లిగేషన్ ఇంతవరకు నాకు ఒక మీ రికమెండేషన్లో ఒక సినిమా తీసివ్వండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు కూడా. 14 ఫిలిమ్స్ నో, నేను ఫస్ట్ ఫిలిం ఆడియో లాంచ్కే మా అమ్మకి నేను కమిట్ అయ్యని చెప్పాను. ఓకే, ఎవరు నమ్మరు, ఒకే ఇంట్లోనే ఉన్నాము. ఏంటంటే అమ్మ అంటే అందరికి కొంచెం మర్యాద భయం ఉంది. నాకు ఆఫర్ ఇచ్చేదానికి ఒకవేళ అలాగా ఆలోచిస్తారని ఒక భయం ఉంది. ఓకే, అంత పెద్ద నువ్వు పని చేస్తారా? నేను వెరీ ఫ్రెండ్లీ, హ్యాపీగా ఉంటా, జోవియల్గా ఉంటా. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ లైక్ యూనో యాజ్ అ థర్డ్ అసిస్టెంట్, ఫోర్త్ అసిస్టెంట్, కీబోర్డ్, అలాగే అలా వచ్చే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. అదే సూపర్. నెక్స్ట్ పిక్చర్. ఎస్, అమరీష్ గారు, ఇది అందరికీ తెలియాలి, తెలుగు ఆడియన్స్కి. ఎస్పెషల్లీ అక్కడ పక్కన ఉన్న ఆయన చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు ఆంధ్రప్రదేశ్కి, కంబైన్డ్ స్టేట్స్కి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ మధ్య రీసెంట్ కాలంలో కొన్ని గాసిప్స్, రూమర్స్ వచ్చాయి తెలుగులో బాగా. వైఎస్ఆర్కు అలనాటి హీరోయిన్ జయచిత్రకి పెళ్ళి అని. ఇది మీరు కూడా వినుంటారు మీ ఫ్యామిలీలో కూడా. అది ఎప్పుడు నేను పుట్టిన తర్వాత, అది పుట్టిన తర్వాత పెళ్ళి అంటారు. ఫస్ట్ అది కొత్తగా ఉండింది నాకు, నేను విన్నాను. ఏంటి సార్ దీని మీద మీ కామెంట్ ఏంటి? యాజ్ ఎ సన్గా మీరే చెప్పాలి. ఇది మీరే చెప్పారు, రూమర్ అని చెప్పేసారు. అమ్మ రియాక్షన్ ఏంటి అసలు ఈ న్యూస్ విని? అసలుకి ఇప్పుడు అది ఏదో కొంచెం ఒక 40% దాంట్లో నిజాయితీ ఉంటే కొంచెం ప్యానిక్ ఏదో అవ్వాలి. నాకు ఇలా వచ్చేటప్పుడు నేను ఒకే ఇంట్లో ఉంటాము, ఎలాగ సరే అమ్మ దగ్గర ఇట్స్ అండర్స్టూడ్ అండి. ఇది చాలా మంది ఫ్యామిలీస్కి ఇలాగే జరిగాయంట. సో ఇఫ్ ఐ టేక్ దిస్ ఆన్ అ సీరియస్ నోట్, అందుకని ఇది నిజం అయితే మనం వరీ చేయవచ్చు. ఏంటి ఇలా మనకు తెలుసు. అది అట్లీస్ట్ నేను పుట్టక ముందు న్యూస్ వచ్చినా అది హాట్ టాపిక్. నా కూతురు పుట్టిన తర్వాత మా అమ్మకి పెళ్ళాడు, అదే కామెడీ అనుకుని నేను జస్ట్ యాక్చువల్లీ నాకు సార్ సన్నేక జగన్మోహన్ రెడ్డి ఐ లైక్ ద వే హీ గవర్న్స్. ఒకటి, నేను ఎప్పటికీ అతన్ని కలిసిందిలే, ఎక్కడ ఉంటారని కూడా తెలియదు ఇప్పటి వరకు. రెండోది వచ్చి ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ ఇష్యూ. అంటే నేను ఇష్యూ అని కూడా కాదు సార్, అంటే వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మీరు తెలుగులోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తేనే అది నిజమని నమ్ముతారు. అది రాజశేఖర రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, అమ్మగారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఈవెన్ దో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, యాజ్ ఎ జయచిత్ర సన్గా కావచ్చు, యాజ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కావచ్చు. అందుకని ఒక క్లారిఫికేషన్ ఇద్దామని నేను. యాక్చువల్లీ ఐ నాట్ హర్డ్ ఆఫ్ హిమ్ ఆల్సో అట్ హోమ్. ఇప్పుడు ఈ యూత్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తా ఈజ్ యాక్టివ్ అని చెప్తే ఈజ్ డూయింగ్ వండర్స్ అని చెప్పి విన్నాను అంతే. బట్ ఇటుపక్క చూస్తే నేను పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్. యూ కాంట్, ఐ మీన్ ఆర్ట్ వన్ డే ఐ వాంట్ టు డూ హిస్ ఫిలిం. అండ్ నేను కూడా ఎప్పుడు ఇదన్నీ చూస్తున్నా. ఇప్పుడు ఇలాగా ఇట్ సంథింగ్ సడన్లీ క్రాప్ అప్. ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు? యూ వాంట్ టు all people know you cannot fool. I am 100% faithful, believing the truth. దానికే దాని పేరు ట్రూత్ అంటారు మా అమ్మ. ఎంత ఇఫ్ యూ గివ్ ద ఫాల్స్ అయినా ట్రూత్ అనేదానికి ఒక వాల్యూ ఉంది, అది బయటపడుద్ది. ఓకే, టైం బీయింగ్ ఈ ఫాల్స్ కిక్ ఇస్తుంది, అంతేగాని ఆల్వేస్ ట్రూత్ ఇస్ ట్రూత్ అని పెంచారు. ఓకే, సో వీ నెవర్ రియాక్టెడ్ టు ఇట్ బికాస్ అదిగా వచ్చింది, అదిగా అలా అంతే, దానికి అంతే వాల్యూ. మీకు ఒక చిన్న సర్ప్రైజ్. అయ్యి రింగ్ టోన్ ఎక్కడో విను. అయ్యో, నేను వేసిన మ్యూజిక్ మా అమ్మ. ఇది మీ మ్యూజిక్కేనా? అవును, అందుకనే తెలిసిపోయింది. హలో, ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ జయచిత్ర గారు, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మీ ఫొటోస్ అన్నీ అలా రీకలెక్ట్ చేసి చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ఈమె ఇంత అందంగా ఎలా ఉంటారు, ఎంత డైట్ ఫాలో అవుతారు. పొన్నియిన్ సెల్వన్లో ఒక మళ్ళీ అలా కనిపించారేంటి లుక్? యాక్చువల్గా చెప్పాలంటే మీ టైంలో హీరోయిన్స్ అందరినీ గుర్తుపట్టలేకుండా అయిపోయారు, బట్ మీరు ఇప్పటికి స్టిల్
ఎవర్ గ్రీన్ ఎప్పటికి కూడా ఇండస్ట్రీలో. అదే చెప్తున్నాను నేను. ఈరోజు మా షోకి ఒక గెస్ట్ వచ్చారండి ఇక్కడికి. హిజ్ నేమ్ ఈజ్ అమ్రీష్ అని, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. తోటి మాట్లాడతారా? మాట్లాడతారా? ఇస్తున్నాను, ఒకసారి మీ బెస్ట్ విషెస్ చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యు? బాగున్నా మేడం. ఇప్పుడే కొత్తగా లాంచ్ అయ్యా ఇక్కడ. మీరు పాటలు విన్నుంటారు అని నమ్ముతున్నా. సమ్ము అనడా? డెఫినెట్ గా నా దగ్గరికి వచ్చే కదా నువ్వు అటు వెళ్తావు. నేను చెప్పాను మమ్మీ, నేను మీకే ఫస్ట్ వినిపించాను అని చెప్పేసి. బ్రహ్మాండం నాయన. అదే మన ఇంటిని ఇలాగా బ్యూటిఫుల్ గా ఎవరు చూపించింది లేదు, మన రోషన్ గారే చూపించారు. అదే చెప్తా ఉన్నాను. అంత బాగా మా అమ్మ ఇంటీరియర్ చేశానని మీరు చూపించాక మాకు తెలిసింది. అసలు బర్డ్స్ అని కూడా వదలలేదు, నన్ను ఎలా వదిలారని తెలియదు అక్కడ. సాంగ్స్ ఎలా అనిపించాయి జయచిత్ర గారు మీకు? ఎక్సలెంట్ అండి. నేను అది ఫస్ట్ ఇనిషియల్ గా బాబు నాకే తీసుకొచ్చి చూపిస్తాను. అప్పుడే అన్నాను నేను, ఇంకా బయటికి రాలా, దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ గ్రేట్ బాక్స్ ఆఫీస్ హిట్ అని. బికాస్ హీ హస్ డన్ ద ట్యూన్ సో వెల్ అండ్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా అంతా తను ఒక్కడిగా చేస్తాడు. అవును, he's done a wonderful job. He's done the justice for that situation. ఓకే, చాలా బాగా చేశారు. భవిష్యత్తు ఉందా బాబుకి తెలుగులో? ఏదో అడుగుతున్నారు మేడం. బాబుకి భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలుగులో? మీరు అన్ని చూసారు కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ ని. భగవంతుడి దయ వల్ల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ డెఫినెట్ గా వచ్చి మంచి టాలెంట్స్ ని ఎంకరేజ్ చేస్తారు. ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, and he is very dedicated and involved some. okay, so ఒక ట్యూన్ ఇస్తే కీబోర్డ్ లో కూర్చుంటే ఆ ఫస్ట్ ట్యూన్ ఓకే అయిపోతుంది. సూపర్. అంత ఇన్వాల్వ్మెంట్, ప్రతి సినిమా తన సొంత సినిమా లాగా he does it just like that. సూపర్. మీ గురించి చెప్తున్నారు అమ్రీష్ గారు, అబ్బాయి గారిలో మదర్ ఎలా ఉంటారో మా మమ్మీ ఇంట్లో అలా ఉంటారు అని. సార్ ఇంటికి వెళ్ళాలి. అయ్యో నేను అలా చెప్పలేదు. చెప్పను కూడా, ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఉంటుంది కాబట్టి. ఏమన్నారు? మీరు విన్నది కరెక్టే, మీరు ఊ అన్నది కూడా కరెక్టే. నేను వినింది, మీరు చెప్పింది విన్నాను, కానీ ఊ అనింది దానికి కాదు. ఓకే, దట్ ఈస్ అ క్యారెక్టర్ రోల్, బట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్ ఇన్ హౌస్. అంటే జయచిత్ర గారు ఒక క్వశ్చన్ అండి, ఎందుకంటే ఒక పెద్ద యాక్ట్రెస్ మా అమ్మ ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, అలా కాకుండా తన సొంతగా ట్రై చేయటం, ప్రొఫెషనల్ లైఫ్కి ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్ని అటాచ్ చేయకుండా తన ఓన్గా ఈ ఇంత పొజిషన్కి రావడం ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ మదర్గా మీకు? నేను వచ్చి పెంచి పెద్ద చేసి విద్య చెప్పించి వదిలేసాను. సో ఇంకా ఆయన పట్టుకున్నాడు మ్యూజిక్. ఓకే, దట్స్ అ రైట్ రూట్. ఓకే, నేను ఆల్వేస్ ఐల్ బి అట్ ద బ్యాక్. ఓకే, ఐల్ ఆల్వేస్ బి అట్ ద బ్యాక్ ఆఫ్ హిమ్ యాజ్ అ మదర్, యాజ్ అ ఆర్టిస్ట్, ఓకే, అండ్ యాజ్ అ గురు ఆల్సో. ఓకే. సో ఎప్పుడన్నా హీరోగా చూడాలి ఒకసారి అమ్రీష్ని అని చెప్పేసి మీ ఇంట్లో ఒక కట్అవుట్తో నాకు ఒక ఫోటో చూపించారు. కరెక్ట్. ఎస్. సో తెలుగులో హీరోగా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గాడ్ షుడ్ గివ్ అ గ్రేస్ త్రూ సమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టు ఇంట్రడ్యూస్ హిమ్, బికాస్ ఆయన చాలా టాలెంటెడ్ యాక్టర్ కూడా. ఓకే, 2 విద్యలు నేర్పించాను. ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఓకే. రాఘవేంద్ర గారు డైరెక్టర్ గారు ఎప్పుడు తరచూ అడుగుతా ఉంటారు, ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఘరానా బుల్లోడి దగ్గర నుంచి ఆయన బాబుని చూసారు, 4 ఏళ్ళు అప్పుడు బాబుకి. సో బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతానే ఉంటారు. ఓకే, సూపర్. సో డెఫినెట్ గా ఆ ఫీచర్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.